జాతకం నమ్ముతారన్న మీరు? పూర్తిగా నమ్మను, కొంచెం నమ్ముతాను. పగలు కళలు కంటే నిజం అవుతాయి అంటూ ఉంటారు. మరి మీరు మరీ 9:29, 9:28 కళలు కంటున్నారు. కళలు కానీ లేచి వెళ్ళి వర్క్ చేయడం అంతనమాట. అది వాడు ఎమ్మటే నాని గారు ఇప్పుడు ప్రమోట్ ఎలా చేశారు? ఈ సినిమా చూడండి, నచ్చకపోతే నెక్స్ట్ సినిమా చూడకుండా, మీరేంటి ఎలా ప్రమోట్ చేస్తున్నారు? ఈ సినిమా ట్రైలర్ చూడండి, చూసి నమ్మితే ఈ సినిమా బాగుంటుందని సినిమాకి రండి. ఒకవేళ ఇంకా మీరు నమ్మపోతే కుటుంబం అంతా చూసినా నార్మల్గానే నవ్వుకుంటారు. ఎక్కడ బూతు అనే సెన్స్ ఎక్కడ రాదు. చిన్నప్పుడు బట్టలు లేకుండా టింగు టింగు అని ఆడించుకుంటూ పరిగెత్తేవాడివి. మొత్తం మనుషులు ఆ ఒక్క పార్టే గుర్తుందా ఇవిడికి? ఏదైనా డబుల్ మీనింగ్ వచ్చినట్టు చెప్పొచ్చు, కానీ చిరంజీవి గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నువ్వు చాలా బాగా చేస్తున్నావు అనడం ఎలా అనిపిస్తే ఇలాంటివి వింటున్నప్పుడు? ఇట్స్ ఓన్లీ లైక్ ఎప్పుడు కూడా అది డ్రీమ్ లాగానే ఉంటుంది. ఏమన్నా ఒక వర్డ్ ఏమన్నా గుర్తుండిపోయింది? నువ్వు ఉంటే సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకున్నాను, కానీ ఏంటి నువ్వు ఉన్నావు కదా, ఏదైనా ఎంటర్టైన్మెంట్ కామెడీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు, లేకపోవడం అడ్వాంటేజ్గా ఫీల్ అవుతాను. ఆ ఆలోచన రాలేదు. అందరికి ట్రాఫీస్ ఇచ్చారు. సో కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సూపర్ స్టిషన్స్ అంటూ ఉంటారు కదా, మీకు తెలుసా? అంటే మూఢనమ్మకాలు. అంటే కొంతమందికి బల్లి అరిస్తే సత్యం అని, లేదంటే నల్ల పిల్లి ఎదురైతే అశుభం అని, ఇలాంటివి నమ్ముతూ ఉంటారు. సో నా ముందు కూడా ఒక మూఢనమ్మకం ఉందన్నమాట. సో మూఢనమ్మకం అంటే మీనింగ్ ఏంటంటే బేసికల్లీ మీరు ఏ మూడ్లో అయినా ఉండనివ్వండి, డిప్రెషన్లో ఉండనివ్వండి, బాధలో ఉండనివ్వండి, ఆ మూడ్ ఖచ్చితంగా ఏం చేయగలడు అనమాట. అదే చేంజ్ చేయగలడు అనమాట. అందుకే మూడ్ ఆ నమ్మకం. అంటే ఈయన ఆ మూడ్ని చేంజ్ చేయగలడు అనే నమ్మకం ఈయన మీద పెట్టుకున్నారు. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐ హ్యావ్ విత్ మీ అవర్ బిల్లౌడ్ యాక్టర్ ప్రియదర్శి. అండ్ మీకు తెలుసు కదా నా పేరు ప్రియదర్శన్. మాట్లాడద్దు. హాయ్ అన్న. మూడు నమ్మకం అంటే చచ్చిపోయినదన్నా అంటే మీ మీద అంత అతి నమ్మకం ఉంది మాకు బేసికల్లీ ఆ కంటెంట్ అని. బా కాస్త సో ఇంత ఈ జర్నీ ప్రియదర్శన్ గారు దర్శన్ అన్న, థ్యాంక్ యూ అన్న. నా పేరుని ప్రొనౌన్స్ చేసిన ఏకైక వ్యక్తి కరెక్ట్గా. చాలామంది దర్శి అని అంటూ ఉంటారు, బట్ ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు కదా, మాకున్న అతి నమ్మకాన్ని. సో ఏంటి దాని వెనక బలమైన స్టాటిస్టిక్స్ ఏంటి? బలమైన స్టాటిస్టిక్స్ ఆడియన్సే, వాళ్ళే అన్నీ బేసికలీ. అంటే మనకు తెలుసు కదా, ఇప్పుడు సినిమా ఆడితే చూస్తున్నారు, బాగాలేదంటే చూడట్లేదు. సో వాళ్ళకి ఏం నచ్చుతుంది, వాళ్ళకి అంటే మనకి నచ్చిందే మనం గట్టిగా నమ్మి చేయడం అంతే. బట్ ఆల్మోస్ట్ అంటే ఓవరాల్గా చూసుకుంటే ఆల్మోస్ట్ సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు 5%, 10% అనేది బేసిక్గా ఉంటుంది. మొత్తం 100%లో అది కామన్గా ఎవరికైనా ఉంటుంది. 100% స్ట్రైక్ రేట్ అనేది ఏదో అప్పుడప్పుడు 21/21 జరుగుతాయి, కానీ చాలా తక్కువ, రేర్గా. సో ఈ స్టాటిస్టిక్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఏం చూస్తారు అసలు ఒక సినిమా సక్సెస్ అవుతుంది అని ఎలా బిలీవ్ చేస్తారు? స్టోరీ అంతే, నచ్చితే చేయడం అంతే. అంటే స్టోరీ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ విన్న కథలు కూడా చాలా వస్తూ ఉంటాయి. ఏదో ఒక సినిమా లింక్ తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు అంటే చూస్తుంటాం కదా మనం, ఎట్లాంటి నడుస్తుంది నడవట్లేదో మనకు కూడా కొంచెం ఇంగిత్ జ్ఞాన్ హై. అబ్బా ఓకే, నాకు లేక అడిగాను అంటారా ఏంటి? లేదు ఊరికే అన్నాను, ఊరికే. నేను ఏమనలేదు, ఏమో నాకు ఇండైరెక్ట్గా కౌంటర్ వేసినట్టు. ఓకే, ఇప్పుడు పగలు కళలు కంటే నిజం అవుతాయి అంటూ ఉంటారు. మరి మీరు మరీ 9:29, 9:28 కళలు కంటున్నారండి, నాకు అర్థం కావట్లేదు. 9:28, 9:29కి ఆ టైంలో అంటే వాచ్ చూపిస్తున్నారు మీరు, మీకు కళ వచ్చినప్పుడల్లా టీజర్లో చూసాం. ఓహో అలాగంటావా? ఓహో ఓకే ఓకే. అంటే కళలు కానీ లేచి వెళ్ళి వర్క్ చేయడం అంతనమాట. అది వాడు ఎమ్మటే చాలా కళలు కన్నా ఇంకా లేచి వర్క్ చేయాలి 9:30కి. అంటే నేను ఇప్పుడు రీసెంట్గా ఒక సినిమా వచ్చిందన్న, శబ్దం అని ఒక సినిమా వచ్చింది. అందులో ఏదో 444 ఫ్రీక్వెన్సీ, ఏంజల్స్ ఫ్రీక్వెన్సీ గూగుల్లో చేసి చూపించారనమాట. 963 అంటే గాడ్స్ ఫ్రీక్వెన్సీ లాగా. ఓకే, నేను ఏంటి 928, 929 మధ్యలో ఉంది వాచ్, ఏమన్నా దానికి ఏమన్నా స్పెషాలిటీ ఉందా, ఆస్ట్రాలజీకి రిలేటబుల్ అని గూగుల్ చేసిన ఏం దొరకలేదు. మా ఆర్టిస్ట్ టూర్ గట్ల తిప్పట్లో పెట్టిండు అంటే రెగ్యులర్గా 3 సార్లు చూపించాడు వాచ్, 3 సార్లు అదే ఉంది ఈవెన్ ట్రైలర్లో. అంటే అన్ని ఇప్పుడే చెప్తే బాగోదు భయ్య. ఓకే ఓకే ఉంది అయితే ఉంది. మరి మీరు అన్ని చూసి గమనిస్తే కాస్త మేము కూడా సంతోషిస్తాం. ఓకే, అండ్ బామ్మలకి ఆ పెళ్ళిళ్ళకి ఏదో కనెక్షన్ ఉంటుంది. ఇక్కడైతే బాగా రిలేటబుల్, మీరు ఆబ్వియస్లీ రిలేటబుల్ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు, ఇది బాగా రిలేటబుల్ అయింది మాకు కొంచెం. ఏంటి ఇందులో ఆ కనెక్షన్ ఏమన్నా ఉందా? ఫస్ట్ మీరు చంపేయాలనుకున్న వ్యక్తి ఆవిడే అన్నట్టు అనిపించింది మాకు. నో కామెంట్స్. జోసెఫ్ జాలీ జోసెఫ్. ఆమె మా జీవితాన్ని జాలీ జోసెఫ్ అనమాట. మీరు మిమ్మల్ని అంటున్నారు కదా, అంటే చాలా అంటున్నాడు కిషోర్ అన్న, కానీ ఏముండబోతుందో ఏంటో అది.
అండ్ నాని గారు ఇప్పుడు ప్రమోట్ ఎలా చేశారు, నా ఈ సినిమా చూడండి నచ్చకపోతే నెక్స్ట్ సినిమా చూడకండి, మీరేంటి ఎలా ప్రమోట్ చేస్తున్నారు, నా ముందు సినిమా చూడండి అప్పుడు చూడండి నమ్మకంతో ఈ సినిమాకి అంటారా? ఈ సినిమా ట్రైలర్ చూడండి, ఈ సినిమా ట్రైలర్ బాగుంటే మీరు ఖచ్చితంగా ట్రైలర్ చూసి నమ్మితే ఈ సినిమా బాగుంటుందని దయచేసి సినిమాకి రండి. ఒకవేళ ఇంకా మీరు నమ్మపోతే మీరు వచ్చే పబ్లిక్ టాక్ నమ్మైనా రండి, బికాజ్ నాకు నమ్మకం ఉంది సినిమా బాగుండబోతుందని. సో ఐ వాంటెడ్ టు షేర్ దాట్ టు యూ. బట్ నేను నా నెక్స్ట్ సినిమా చూడొద్దు అనే అంత నేను ముందు సినిమా చూసిరండి అంటున్నారేమో అని. అంటే ముందు సినిమా చూసి వస్తే ఇంకా బెటర్, ఎందుకంటే దీంట్లో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాను. సో అది దట్స్ వాట్ ఐ థింకింగ్ టు డూ. అండ్ ఇప్పుడు శివ ఆర్జీవి గారు శివ సత్య టైంలో నాకు తెలిసి ప్యారలల్గా ఇటువైపు సాఫ్ట్గా టచ్ చేయడానికి మన మణిరత్నం గారు ఉన్నారు. అండ్ మొన్నటిదాకా చూసుకుంటే పూరి జగన్నాథ్ గారు మాస్ ఆ యాటిట్యూడ్ ముందు పక్కన త్రివిక్రమ్ గారి సాఫ్ట్ డైలాగ్స్ మనకి హృదయాలను టచ్ చేసే దాన్ని ఏమంటారు పోయిటరీ కూడా ఉండేది, పోయిటరీ కాదు లిటరేచర్ ఉండేది, తెలుగు లిటరేచర్. సో ఈ జనరేషన్కి వచ్చేసరికి సందీప్ రెడ్డి వంగ ఎరా ఇలాంటి ఎరా, ప్రశాంత్ నీల్ గారు ఇలాంటి ఎరా నడుస్తున్న టైంలో ఏంటి మన మోహన్ కృష్ణ గారిని అలా అనుకోవచ్చా, ఇలా సాఫ్ట్ టచింగ్ డైరెక్టర్స్లో ఒకరని అనుకోవచ్చా? నువ్వు గత 30 ఏళ్ళ నుంచి నువ్వు తీస్తున్న హిస్టరీలో అనుకుంటే చేయొచ్చు, అంటే నన్ను అడిగితే. కానీ మీరు గమనిస్తే కూడా మీరు చెప్పిన డైరెక్టర్లు అందరూ అన్ని వెరైటీస్ చేశారని అంటే ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు అమ్మ నాన్న తమిళమ్మ చేశారు, త్రివిక్రమ్ గారు ఒక జల్సా అయితే ఉంది, లేకపోతే అజ్ఞాతవాసి అయితే ఉంది, లేకపోతే మన అల వైకుంఠపురం అయితే ఉంది. ఆయన కూడా వెరైటీస్ అంటే ఆల్ దీస్ డైరెక్టర్స్, ఈవెన్ మోహన్ గారు కూడా బీ చేశారు, లేకపోతే చేశారు ఆయన కూడా. హీఈస్ డన్ అ వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్. సో బట్ అగైన్ మోహన్ గారు ఫ్లేర్ ఫర్ కామెడీ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ కదా, సో కాస్త చూసుకోవచ్చు. అంటే మెయిన్లీ ఏంటంటే ఈయన కొన్ని ఇప్పుడు బేసికల్లీ మనకి డబుల్ మీనింగ్స్ అనేది కామన్, చాలా సినిమాల్లో డబుల్ మీనింగ్స్ ఉంటాయి. కొన్ని అవసరమైతే కొంచెం ఆ మాస్ ఎలివేషన్స్ కోసం బూతులు కూడా మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. బట్ ఇక్కడ కొన్ని డైలాగ్స్ అదే డైలాగ్ వేరే వాళ్ళు చెప్తే వేరే రకంగా ఉంటుంది. లైక్ చిన్నప్పుడు టింగ్ టింగ్ అంటూ తిరిగేవాడు, ఈయన చెప్తే కొంచెం అదేదో కుటుంబం అంతా చూసినా నార్మల్గానే నవ్వుకుంటారు, ఎక్కడ బూతు అనే సెన్స్ ఎక్కడ రాదు. సో అదేదో మ్యాజిక్, అదే నాకు అర్థం కదా. అదే అంటే హౌ డూ వాంట్ టు పుట్ ద ఫిల్మ్ ఫార్వర్డ్, అంటే హౌ డూ వాంట్ టు సే ఇట్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రో. ఏదైనా డబుల్ మీనింగ్ వచ్చినట్టు చెప్పొచ్చు, కానీ అది ఎలా చెప్తున్నావు అనేది కూడా పాయింట్ కదా. సో మా సార్కి దట్ క్లారిటీ ఈజ్ వెరీ క్లియర్లీ దేర్. అది ఎలా ట్రీట్ చేయాలి సబ్జెక్ట్ అనే దాన్ని, ఎక్కడ దాన్ని వల్గారిటీ యూఆర్ నాట్ క్రాసింగ్ ద లైన్ టు ప్లీజ్ సంబడి ఎల్స్, అది. సో ఇప్పుడు మీరు అన్నట్టే తీశారు, ఇలా రకరకాలు తీశారు జానర్స్ అని చెప్పి అంటున్నారు. నేను సాఫ్ట్ ఒకటే పట్టుకున్నాను కానీ, బట్ ఇప్పుడు సమ్మోహనం, అష్టచమ్మ లాంటి సినిమాలు చాలా ఉన్నాయి రకరకాల, ఆయన నుంచి మేము ఇష్టపడిన సినిమాలు చాలా ఉన్నాయి. బట్ ఇది ఏదైనా ఒక పాత ఆయన ప్రీవియస్ సినిమాల్లో దేనికైనా కొంచెం సిమిలారిటీ ఉంటుందంటారా, లేదు ఇది కంప్లీట్గా డిఫరెంట్ ఆర్క్ అని చెప్పగలరా? సార్ రాసిన కామెడీ ఇందాక అష్టాచమ్మ అమితుమి అనుకున్నాం కదా, అలాంటి ఒక మంచి కామెడీ ఫిలిం అవబోతుంది ఇది, దట్ ఐ కెన్ సే. ఎందుకు అంటే కామెడీలో మనం బాగా పంచ్ లైన్స్ కానీ ప్లే ఆఫ్ వర్డ్స్ కానీ ఇవన్నీ అనుకుంటాం కదా, అవి ఇందులో కూడా ఉన్నాయి. సో వారి రైటింగ్ స్టైల్లో యూనిక్గా, ఇప్పుడు జంధ్యాల గారు అంటే ఒక స్టైల్ ఆఫ్ రైటింగ్ ఉంటుంది కదా, అలాగే మోహన్ గారు అంటే కూడా ఒక యూనిక్ రైటింగ్ స్టైల్, దట్ యూ విల్ సీ ఇన్ దిస్ ఫిల్మ్. ఇప్పుడు జనరల్లీ మీరు చాలా స్పష్టంగా మాట్లాడతారు, ఏ వర్డ్ అయినా ప్రొనౌన్సియేషన్ కావచ్చు బాగుంటుంది మీ వర్డ్స్, పదస్ దాన్ని ఏమంటారు నాకు అంత ఐడియా లేదు, కానీ సెంటెన్స్ ఫార్మేషన్ చాలా బాగుంటుంది. లేదు అలా అని కాదు, ఇప్పుడు నార్మల్ ఏదో మద్యం మత్తులో ఉన్నాడు కొంచెం మత్తుగా మాట్లాడినట్టు, మీరేంటి ఇప్పుడు ఈ సినిమా వలన ఏంటి ప్రమోషన్స్లో నాకు ఏమనిపిస్తుంది అంటే కొంచెం మీ తెలుగు చాలా ప్యూర్గా ఉంటుంది, కొంచెం ఉన్న ప్యూర్ ఫామ్కి కొంచెం ప్యూర్ ఫామ్. మామూలుగా మాట్లాడుతుంటే తెలుగులో మాట్లాడరే అని నీ వీడియో కింద కామెంట్లు పెడితే నేను నేర్చుకున్నావు, తెలుగులో మాట్లాడాలి కదా, రే నువ్వు తెలుగు సినిమా చేస్తున్నావురా, తెలుగు ఇంటర్వ్యూ చేస్తున్నావు, తెలుగులో మాట్లాడబే అంటుంటారు. సో సరే కొంచెం నోరు తెరిచి తెలుగు మాట్లాడదామని అట్లా. ఇక స్పష్టంగా మాట్లాడుతున్నా అంటే అది పెంపకంలో ఉన్న ప్రాబ్లమ్స్ నన్ను అట్లా పెంచారు. సో పైగా ఇప్పుడు మోహన్ సార్ లాంటి వాళ్ళతో పనిచేస్తే తెలుగు ఇట్లా వద్దన్నా వచ్చేస్తుంది మనకి ఇక. అండ్ తెలుగు వచ్చిన వాళ్ళతోనే సార్లు ఎక్కువ పనిచేస్తుంటారు కాబట్టి అది సావాస దోషం అండి. అది సావాస దోషం. మీకు దోషాల మీద జాతకం నమ్ముతారన్న మీరు? పూర్తిగా నమ్మను, కొంచెం నమ్ముతారు. బేసికల్లీ ఇప్పుడు సినిమాకి కూడా కొన్ని జాతకాలు చూస్తూ ఉంటారు, ముహూర్తం షాట్ పెడతా ఉంటారు. ఫర్ సపోజ్ చూసుకుంటే బేసికల్లీ చాలామంది ప్రతి సినిమాకి పెడతారు ఆల్మోస్ట్. దేన్ని చూసుకుని పెడతారు అంటే ఇప్పుడు హీరో జాతకాన్ని బేస్ చేసుకుంటారా, ప్రొడ్యూసర్ జాతకాన్ని బేస్ చేసుకుంటారా, లేదు డైరెక్టర్ జాతకం, ఏ రోజు బాగుందో ఆ రోజు, అంటే ఇప్పుడు అన్ని జానర్స్కి ఆ రోజు మంచిదే అంటారా? ఇప్పుడు రాశి ఫలాలు ఒక రాశికి ఒక రోజే పనిచేస్తుంది కదా, అలాగే ఏమైందన్నా? లేదేదో గుర్తొచ్చి చెప్తే బాగోదని చెప్పాలి. ఉన్న రోజులలో మంచి రోజు అని ఏదో పండితులు చెప్తారు కదా, వాళ్ళు తీసుకున్న రోజులో
అంటే బేసిక్ డౌట్ మీరు ఎలాగో అంత ఈజీగా సినిమా చేయరు, అంటే నాకు అనిపించింది దాన్ని బట్టి కొంచెం రీసెర్చ్ చేసి చేస్తారు. సో ఇది పర్టికులర్లీ దీని మీద బేస్ చేసుకున్నది కాబట్టి ఎంతో కొంత రీసెర్చ్ చేసి ఉండొచ్చు కదా. అది ఎలా అంతా ఉంటాయి ఆ ఈ క్వశ్చన్ జాతకాలు మీరు మా ప్రొడ్యూసర్ గారిని అడగాలి, ఎందుకంటే ఆయనే వారే దీంట్లో ప్రో అనమాట. సో వారే మంచి డేట్స్ చూసి వారే చేస్తుంటారు. సో వారు చేసిన డేట్స్, వాళ్ళు ఫిక్స్ చేసిన డేట్స్ ప్రకారంగానే మేము చేస్తాం అంతే. యా, ఇప్పుడు మిమ్మల్ని చూడగానే అంటే తప్పుగా అనుకోకండి, మిగిలిన ఎంత మంచి సినిమాలు వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది యూఏ యూ జాతీయ రత్నాలు. అది పోదు, ఆ మరక కొంచెం మజాక్. అది కొంచెం పెద్ద మరక. ఐ మీన్ టైడ్ వేసినా ఏం వేసినా పోతుంది అంత ఈజీగా. బట్ థింగ్ ఏంటంటే ఆయన సెట్స్ ఎలా ఉంటాయి అనేది మాకు కొంచెం అవగాహన ఉంది. మీకు ఫుల్ ఫన్గా కడుపు ఈవినింగ్ వెళ్ళేసరికి నాకు తెలిసి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది, అంత నవ్వుకుంటారు. బట్ ఈయన సెట్స్ ఎలా ఉంటాయి అంటే బికాజ్ ఒక దాన్ని ఏమంటారు డీసెంట్ డిసిప్లైన్, వెల్ డిసిప్లైన్డ్ ఇలాంటి పర్సన్, వెల్ డిసిప్లైన్ అండ్ ఆల్సో ఎవ్రీబడి నోస్ వాట్ దే ఆర్ డూయింగ్. అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాంటి సినిమా చేస్తున్నారు అనేది పూర్తిగా తెలుసు అనమాట. సో అట్లా వి ఆల్ న్యూ ఇట్ వాజ్ ఫన్. ఎందుకు అంటే ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్లీ వర్కింగ్ హార్డర్ అండ్ అందరం అంటే దెర్ ఇస్ అన్ ఈక్వల్ ప్లే గ్రౌండ్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సార్ ఈజ్ జోవియల్ విత్ ఆల్ ఆఫ్ us. సో అట్లా మంచి. యా, ఇప్పుడు ఈ లాస్ట్ జనరేషన్లో నాకు తెలియదు ఎలా ఉండేవారో హీరోస్. ఇప్పుడు సెట్స్లో ఎలా ఉంటారు అనేది మేకింగ్ వీడియోస్ అలాంటి బయట వస్తున్నాయి కాబట్టి. అండ్ మోర్ ఓవర్ ఒక హీరో ఓన్లీ ఆ క్రాఫ్ట్కే ఫిక్స్ అయిపోకుండా చాలా మల్టిపుల్ క్రాఫ్ట్స్ తీసుకుంటున్నారు. కొంతమంది స్టోరీ రాసుకుంటున్నారు, డైలాగ్స్, సిద్ధు జొన్నలు కూడా డైలాగ్స్ రాసుకుంటున్నారు. కొంతమంది ఫుల్ డైరెక్షన్ కూడా వాళ్ళే చేసుకుంటున్నారు. ఇలాంటి బాధ్యత మీ కాంట్రిబ్యూషన్, మీ కొలాబరేషన్ డైరెక్టర్స్తో అయినప్పుడు ఎలా ఉంటుంది? మీ కాంట్రిబ్యూషన్ ఏముంటుంది సెట్స్? జస్ట్ వచ్చి పర్ఫామ్ చేయడం, అవసరమైతే ఇక్కడ ఇంప్రూవైజేషన్ చేసుకుంటాం. అంటే డిపెండ్స్ ఆన్ డైరెక్టర్ కూడా ఉంటుంది. అంటే మీ ఫ్రెండ్స్ అంటే ఒకలాగా, ఇప్పుడు లైక్ జాతిరత్నాల సెట్స్లో అయితే ఒకలాగా. యాక్చువల్లీ అనుదీప్ని నేను ఫస్ట్ ఫిలిం అప్పుడే కలవడం, అప్పుడే చేయడము. బట్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ద ఫిలిం వాజ్ మచ్ బిగ్గర్ దెన్ అవర్ కాంట్రిబ్యూషన్ పర్సన్, బికాస్ అనుదీప్ ఈజ్ అ గ్రేట్ రైటర్, గ్రేట్ సటైరిస్ట్. సో అతని టాలెంట్ మీద మేము అందరం రైడ్ అయ్యాం, కానీ మేము పెద్దగా అంటే చేసినాం. అఫ్ కోర్స్ వి ఆల్ కాంట్రిబ్యూటెడ్ సంథింగ్ ఆర్ ది అదర్, బట్ ఎసెన్షియల్లీ ఇట్ ఈస్ అనుదీప్స్ యూనో. ఆయన అయితే క్రెడిట్ మీ అందరికి ఇచ్చారు, అంటే అందరం కూర్చున్నాం, అందరం మాట్లాడుకున్నాం, అదే చేసేవాళ్ళం. అదే బట్ అదే ఆయన కావాల్సిన ముగ్గురు ఎదవలు ఎవరైనా దొరికితే మేము దొరికినాం అనమాట అప్పుడు ఆ టైంకి. సో మీరు ఏమైనా ఫీల్ అయ్యారా? బికాజ్ ఆయన ర్యాంకింగ్స్లో మిమ్మల్ని 3rd పొజిషన్ ఇచ్చారు, చిల్లర గాళ్ళు అని చెప్పి. ఫస్ట్ చిల్లర గారు నవేష్ గారికి, లాస్ట్ చిల్లర గారు మీకు ఇచ్చారు. ఏమన్నా ర్యాంకింగ్స్లో వెనకబడిపోయారని ఏమైనా బాధపడ్డారు? ఇప్పుడు అడిగితే ఫస్ట్ నా పేరు చెప్తాడు. ఇప్పుడు తెలుసు, లైక్ ఇట్స్ జస్ట్ ద డే, ఆ డే ఆ టైంకి ఎట్లా మూడు ఉంటే అట్లా చెప్తాడు అనమాట. సో ఇప్పుడు ఇందులో చూసుకుంటే ఈ కాస్టింగ్ విషయానికి వస్తే, ఇప్పుడు నరేష్ గారు, తనికెళ్ళ భరణి గారు లాంటి ఒక సీనియర్ నటులు ఉన్నారు, అంటే మోస్ట్ వాంటెడ్. ఒక పక్క ఈ జనరేషన్కి బాగా మోస్ట్ వాంటెడ్ ఎవరు, మన వెన్నెల కిషోర్ గారు, హర్ష గారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఇంతమంది? అంటే రకరకాల ఫ్లేవర్స్ కదా. ఇప్పుడు ఒక అరిటాకులో ఇది పెట్టినట్టు, చికెన్ మళ్ళీ పప్పు పెట్టినట్టు డిఫరెంట్ కదా. అంటే హ్యాండిల్ చేయడం అంటే ఏం లేదు, వాళ్ళు బాగా చేయడం వల్ల నాకు గేమ్ బెటర్ అవుతుంది అంతే. సో ఇట్లాంటి బెస్ట్ యాక్టర్స్తో వర్క్ చేయడం ఏంటంటే మనం ఇంకా బాగా చేయాలనే దాంట్లో ఉంటాం కాబట్టి, సో ఇట్ విల్ ఆల్వేస్ వర్క్ ఇన్ అవర్ ఫేవర్ అనేది నా ఉద్దేశం. సో ఎందుకంటే నోబడీ ఈజ్ ఇంటిమిడేటింగ్ ఆర్ క్రాసింగ్ అదర్ పీపుల్స్ లైన్ ఆర్ ఇన్సెక్యూర్ అబౌట్ ఇట్. సో నరేష్ లాంటి పెద్ద యాక్టర్ కూడా ఆల్వేస్ ఈజ్ వర్కింగ్ ఫర్ ద సీన్. సో అట్లా ఆల్ ఆర్ గేమ్ ఇస్ ఇంక్రీజింగ్ గెటింగ్ బెటర్. ఓకే, సో మీరు చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగారు. ఎంతైనా నాకు తెలిసి ఇన్స్పిరేషన్ కూడా, వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్స్ చిరంజీవి గారు. సో అలాంటి ఆయన ఈ రోజులు మీకు జస్ట్ ఒక మేబీ చిన్న కాంప్లిమెంట్స్ ఇచ్చినా, పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చినా, బాగా చేసావు అనడం, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నువ్వు చాలా బాగా చేస్తున్నావు అనడం, లేదంటే రేపు పొద్దున్న ఎలాంటి డైలాగ్స్ కూడా వచ్చే ఉంటాయి, తర్వాత చెప్తూ ఉంటారు ఆయన, నా సినిమాలో కూడా ఒక చేయొచ్చు కదా, ఒక రోల్ ఏమైనా మంచి రోల్ అంటూ ఉంటారు. సో ఎలా అనిపిస్తాయి ఇలాంటివి వింటున్నప్పుడు? ఇట్స్ ఓన్లీ లైక్ ఇప్పుడు కూడా అది డ్రీమ్ లాగానే ఉంటుందండి. వావ్ సార్ నిజంగా మమ్మల్ని పిలిచాడా, ఇట్స్ లైక్ నేను ఆయనతో ఉన్నానా, ఇట్స్ అన్మ్యాచ్డ్ ఫీలింగ్ బ్రో. అంటే అది ఎన్నిసార్లు సార్ని చూసినా అది ఆ ఫీలింగ్ రావడం అనేది ఇట్స్ సంథింగ్ ఎల్స్. ఏమన్నా ఒక వర్డ్ ఏమన్నా గుర్తుండిపోయిందా, ఒక సెంటెన్స్ ఏమన్నా గుర్తుందా? ఎప్పటికీ గుర్తుండిపోయింది. నువ్వు ఉంటే సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకున్నాను, అది వీడియోలో కూడా ఉంది. కానీ ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ లేకపోవడం నీకు చాలా ప్లస్ అయింది అన్నారు. సో అది ఆయన చాలా బాగా చేశారు, మా అందరికి ట్రాఫీస్ ఇచ్చారు. సో డెమిగాడ్. సో మీ క్యారెక్టరైజేషన్స్ విషయానికి వస్తే, అంటే రకరకాల అందరూ చెప్తూనే ఉంటున్నారు, బికాజ్ ఒకదానికి ఎప్పుడూ స్టిక్ అవ్వలేదు మీరు నేను చూసినప్పటి నుంచి ఎప్పుడూ ఒకదానికి స్టిక్ అవ్వలేదు.
కొన్ని సినిమాల్లో ఉంటారండి, ఇప్పుడు శర్వానంద్ ఉంటాడు సత్యమానం భవతి సినిమాలో. అంటే అందరికీ కావాలి, ఆంటీకి కావాలి, ఎంకులకి కావాలి, అలాగే కావాలి, ఇప్పుడు ఆ పిల్లలకి కావాలి, ఏ హెల్ప్ కావాలన్నా పిలుస్తూ ఉంటారు, అందరితో కలిసిపోతాడు, అందరు బంధువై అంటారు టార్గెట్, అదే టైటిల్. సో అలాంటి టైటిల్ ఏమైనా మీరు ఇండస్ట్రీలో తీసుకుందాం అనుకుంటున్నారా? బికాజ్ అన్ని రోల్స్కి ప్రతి సినిమాలో మిమ్మల్ని పిలవడం, అందరు బంధువై అలాంటి టైటిల్ ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నారు? ఇట్లా బతుకుతా భయం నన్ను వదిలేసి. లేదు యాంటాగనిస్ట్ రోల్ కూడా చేస్తారు ఆఖరికి 35 సినిమాలో బేసికల్లీ. అంటే చాలు ఇట్లుందా, బాగున్నా, నేను చిల్లున్నా, నేను మంచిగా మంచి సినిమాలు వస్తున్నాయి, ఇస్తున్నారు, చేసుకుంటున్నా. ఐఎమ్ హ్యావింగ్ ఫన్ అరౌండ్ దాట్. సో ఈ టైటిల్స్ ఇవన్నీ స్టార్లు గీర్లు నేను ఇట్లా బతుకుదామని డిసైడ్ అయ్యా. బట్ అంటే పారామీటర్స్ ఏమైనా ఉంటాయన్నా? అంటే మాకు ఇన్ని కనిపిస్తున్నాయి, ఇంకా రిజెక్ట్ చేసినవి, సెట్ అవ్వనివి చాలా ఉంటాయి మీకు. సో దానికి పారామీటర్స్ ఏముంటాయి, బేసిక్ పారామీటర్స్? ఏమో నాకు నచ్చలేదు అంతే. నాకు ఎందుకు నచ్చలేదు అంటే జస్ట్ నచ్చలేదు అంతే. మ్యాజిక్ ఏమో అదంతా తెలీదు, జస్ట్ కొన్ని నచ్చితేనే చేస్తాను అన్న దాంట్లో పెట్టుకున్నా నేను. సో అలాంటప్పుడు ఐ వాజ్ జస్ట్ లైక్, ఇప్పుడు బాగుంటేనే మీరు కూడా సినిమా చూస్తారు, అలాంటప్పుడు ఇక నచ్చితే నేను చూడాలి కదా. సో ఆడియన్స్గా ఉండి ఇది నాకు నచ్చుతుందని అనుకున్నప్పుడే నేను ఆ సినిమా చేయడం అట్లా. సో ఎర్లీ డేస్లో ఉన్నప్పుడు ఏమన్నా కొన్ని సినిమాలు లైక్ ఎలా అంటే మొహమాట అనుకో, లేదంటే బ్యానర్ బాగుందనో, డైరెక్టర్ బాగా క్లోజ్ అనో, కాస్టింగ్ బాగుందనో, రకరకాల రీజన్స్తో యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు. చేసాం. సో స్టిల్ అలాంటి జోన్లో ఏమన్నా కొంచెం ఉన్నారా, లేదు నిర్మోహమాటంగా చెప్పే స్టేజ్లో ఉన్నారా? నిర్మోహమాటంగా చెప్పే స్టేజ్లోనే ఉన్నా. నో దట్స్ ఇట్. కోర్టులోకి వెళ్ళడం వల్లేమో. చాలా బాగా చెప్పారు నో. అప్పుడు ఏంటి మర్చిపోయాను, తండ్రి కొడుకులు అక్కడేమో అలా కొట్టుకున్నారు, ఎక్కడేంటి ఇంట్లో కొట్టుకుంటున్నారా? చాలా మంచి వార్ ఆఫ్ వర్డ్స్ నడిచినావు కదా ఆ టైంలో. ఇప్పుడు ఎలా ఉంటుంది? యా వడ్లమాని గారిని ఇట్లా ఈ విధంగా చూడడం కూడా చాలా బాగా అనిపిస్తుంది. యూ విల్ ఆల్సో లైక్ హిమ్. అంటే హీఈస్ ఆల్సో డూయింగ్ వర్సటైల్ క్యారెక్టర్స్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. సో నాకు కూడా ఆయన నచ్చుతున్నాడు, అంటే ఆయన పర్ఫార్మెన్స్ కూడా ఆయనది ఇట్స్ కమింగ్ అవుట్. దీంట్లో చాలా బాగా చేశారు. ఇట్ విల్ బి వెరీ స్పెషల్ ఫిల్మ్ ఫర్ ఆల్ ఆఫ్ us, ఎస్పెషల్లీ శ్రీనివాస్ గారికి. ఓకే. అంటే రూపా గారు లాస్ట్ టైం ప్రమోషన్స్లో చెప్పారు, ఇందులో ఏదో డ్యాన్స్ నెంబర్ ఉంటుంది ఖచ్చితంగా, అంటే ఆవిడ మంచి డాన్సర్ కాబట్టి అడిగితే మీదేమన్నా ఉందన్నా? ఉందిగా. అవునా? నువ్వు ఆ పాట చూడు, సారంగా సారంగ్, దట్ అందులో ఉంది. దట్స్ అ డాన్స్ నంబర్ బ్రో. ఓకే. సో దట్ విల్ కమ్ అవుట్ వెల్. ఓకే. ఆర్ యూ గుడ్ ఎట్ డాన్స్ అన్నా? ఐఎమ్ ఓకే ఎట్ డాన్స్, నాట్ గుడ్, ఐఎమ్ ఓకే, ఐ మేనేజ్. మీరు ఓకే అన్నారంటే అది రిపోద్ది అంతే, అదే జస్ట్ ఆ డైలాగ్ అంతే. జనాలు చూస్తున్నారు, వాళ్ళకి తెలుసు అవన్నీ. మనం పెద్ద ఇక్కడ కూర్చొని పంపు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎనీవే ఫైనల్లీ ఒక డైలాగ్ ఒకటి అడుగుతాను. ఈ సినిమాల ప్రభావం ఏమన్నా రియాలిటీలో ఉంటుందంటారా? ట్రెండ్ అంటే సినిమాల్లో క్రియేట్ అయ్యే ఒక ట్రెండ్ బయట ఫాలో అవుతారంటారా? 25th రోజు నువ్వు ఆ మాట చెప్తే వినాలని ఉంది. నీకు ఏం ప్రభావం కనిపిస్తుందో దీనివల్ల? జనరల్లీ ముందు సినిమాల్లో చాలా ట్రెండ్స్ క్రియేట్ అయినాయి, అవి బయట ఫాలో అయ్యారు అని విన్నాను. అది నమ్ముతారా మీరు, సినిమాల్లో ట్రెండ్ బయట ఫాలో అవుతారు అని? నాట్ నెసెసరీలీ బ్రో. కొన్ని ఫాలో అవుతారా? అప్పుడు బాలు ఫ్యాంట్ వేస్తే కింద బయట ఫ్యాంట్ అలా అంటారా? కూడా ఉన్నాయి కదన్నా. ఏమో అంటే అలాంటి ట్రెండ్ ఫాలో అవడం అంటే ఏమో మేబీ జాతకాలు నమ్మాలో నమ్మొద్దని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారేమో. యాక్చువల్లీ మేము జాతకం అడగట్లేదు, కానీ ఇప్పుడు ఒక ఎంప్లాయీ అంటే హైయర్ ఆఫీషియల్ని ఈజీగా పడేస్తూ ఉన్నారు, మాకు రియాలిటీలో ఎందుకు జరగట్లేదు అలాంటిదని? మనం వినట్లేదు, ఆ కథలు ఎవరు చెప్పుకోవట్లేదు అంతే. ఈ సినిమా తర్వాత అది మారి మాలాంటి ఎంప్లాయీస్ని బాసెస్ పడాలని మేము మనస్ఫూర్తిగా ఎవరు చెప్పు, మీ బాస్ ఎవరు? ఎందుకంటే నేను లైన్లో నిలబడాలి అప్పుడు జాబ్ కోసం. చెప్పు. లైన్ వేస్తే ఆయనకి ఆవిడకి బాస్కి కూతురు ఉందో తెలియదు, బట్ ఐ విల్ ట్రై యాజ్ మీ ఇన్స్పిరేషన్తో. సరే, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. Thank you. Thank you man. That's all for now. This is Darshan signing off.